నమస్కారం. నమస్తే అండి. సో మీరు చెప్పేయన్నీ కూడా అందరికీ ఉపయోగపడతాయా? చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి. ఒకవేళ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అస్సలు చదువుకోని వాళ్ళు ఏలు ముద్ర వేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎలా, వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి దానికి సంబంధించి చెప్పండి. మంచి ఆన్సర్, మంచి క్వశ్చన్ అండి. అంటే చదువు ఉన్నవాళ్ళు, చదువు లేని వాళ్ళు ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నెంబర్ 1 అండి. ఎందుకంటే అక్కడ ఏమి చదువుకున్నవాడు రాసుకుంటాడు, ఓన్లీ రాసుకుంటాడు, రాత మూలంగా చదువుతాడు. చదువు లేనివాడు వింటాడు, వినడం చాలా ఇంపార్టెంట్. వాడు మైండ్ సెట్ ఫోకస్ మొత్తం పెడతారు దాని మీద. చదువుకున్నవాడు మనం రాస్తున్నాంలే అనేసి కొంచెం నెగ్లెక్ట్గా రాస్తారు, మనం రాస్తున్నాంలే అనేసి. వాళ్ళు అలా కాదు, మనకు రాసుకొని తెలియదే అనేసి డైరెక్ట్గా వింటారు. వాళ్ళు కొన్ని క్యాచ్ చేసుకునేస్తారు, మెయిన్ దాన్ని క్యాచ్ చేసి పట్టుకునేస్తుంది. పట్టుకునేసి ఆ డౌట్ వస్తే అడుగుతారు, లేక చూస్తారు, లేక తెలుసుకుంటారు, పట్టుకొని రాస్తారు. చదువుకున్నవాడు రాసుకొని పోతాడు, చేస్తూ ఉంటాడు కొన్నాళ్ళు చేస్తూ ఉంటాడు. నిద్ర లేమన్నాడు కదా గురుగారు, నిద్ర లేచి ఇలా చేయమన్నాడు కదా అని దాన్ని చేస్తూ ఉంటాడు. ఇన్నాళ్ళు చేస్తున్నామే, ఏం కనబడలేదే గురుగారు, నాకు కాల్సులు వస్తూ ఉంటాయి. గురుగారు 21 రోజులు అయిందా, రేపటికి 22వ రోజు పెడుతున్నదే, మూమెంట్ ఏం కనబడలేదు గురుగారు, కాల్సులు చాలా వచ్చినాయి ఇలాంటివి. వాళ్ళే చెప్పేస్తున్నారు మూమెంట్ రాదు, ఇంకా మూమెంట్ ఏం కనబడలేదంటే లేదు, కాదు, అవ్వదు, వద్దనే మాటలే లేదన్నాను. ఓన్లీ ఎస్ఏ అయ్యే తీరాలి. కనబడలేదంటే నీకు ఎలా కనబడుతుంది? నువ్వు మారితే కదా నీకు చెయ్యాలి అన్నవాడికి చేస్తే నువ్వు మారితే అనేది చేస్తుంది. చదువు లేని వాళ్ళు ఉంటారండి, అందులో చదువుకున్న వాళ్ళు చేసే పొరపాటు ఇక్కడ నెగిటివ్ రిలీజ్ చేస్తారు. ఆ నెగిటివ్ థాట్స్ వల్ల వాళ్ళకి ఆగుతుంది. చదువు లేని వాళ్ళు ఎలా కాదు, గురువుగారు ఏం చెప్పన్నాడు, 4 గంటలకు రేయమన్నాడు, ఇలా లేయమన్నాడు, ఇలా చేయమన్నాడు అంటే అప్రిమేషన్లు అంటే ఏంది, నీ మాట ఏం మంత్రం లాగా అన్నాను. జరిగినట్టు, లేదు కాదని చెప్పకూడదు, ఉన్నట్టు నాకు ఇది అయిపోయింది, నాకు సులభంగా చేసేసినాను, విశ్వానికి థ్యాంక్స్ అని అన్నా. ఇలా ఉన్నట్టు లేని దాన్ని కూడా ఉన్నట్టు చెప్పుకోండి, నటించండి, నటనే జీవితం అన్నాను. నటనే మీ జీవితం. ఇప్పుడు సినిమాలో ఏం చేస్తున్నారు వాళ్ళంతా, పిక్చర్కి బాగా నటిస్తే టాప్, సూపర్ డూపర్ హిట్, బంపర్ హిట్కి వెళ్ళిపోతున్నది. అంటే నటన పెంచుకుంటున్నారు, ఇంకా బాగా నటించాలి, ఇంకా యాక్ట్ చేయాలనేసి. నువ్వు నటించేమే ఒకసారి, ఏం డబ్బు ఇచ్చి కొంటుండవా? వాళ్ళు నటిస్తే వాళ్ళకి డబ్బు వస్తుందా? వాళ్ళు నటిస్తున్నారు లేదా? సినిమాలు నటిస్తే వాళ్ళు కోట్లతో చేస్తున్నారు. నువ్వు నటించి నీ దగ్గరికి కావాల్సింది అది ఏర్పడుతుంది. అది ఎలా ఏర్పడుతుంది? నీకొద్దు, నటించు, ఉన్నవాడిలాగా నటించు. అందుకని చదువులేని ఏం చేస్తాడంటే వాడు కొన్ని మాత్రం వినేసిపోయి ఉంటాడు, కొన్ని పట్టుకోకపోయినా కొన్ని. గురుగారు ఇలా చెప్పినాడు అని కరెక్ట్గా ఫాలో చేస్తారు. ఏమి వస్తుంది, మనం ఖచ్చితంగా మారుతుంది, మన జీవితం ఏదో వస్తుంది, మనకి ఏదో జరుగుతుంది, మనం ఏదో సాధిస్తాము అన్న ఒక ఆలోచనలో ఉంటారు వాళ్ళు ఎనీ టైం. ఇది వాళ్ళ ఆలోచన మాత్రం ఇలాగానే ఉంటుంది. గురుగారు చెప్పినాడు, వాళ్ళకంతా జరిగింది కదా, మనకు కూడా జరుగుతుంది. చదువు లేని వాళ్ళు గుడ్డికి నమ్మతారండి. వాళ్ళకి జరిగింది కదా, వాళ్ళంతా చెప్తున్నారు కదా, అవును మనకు కూడా జరుగుతుంది అని ఆలోచన పెడతారు ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి ఫీడ్బ్యాక్లు, చదువు లేని వాళ్ళు ఏం చెప్తున్నారు, నీళ్ళు నాకు చదివే రాదు, పొట్టపడిచినా కానీ ఇలా సాధిస్తున్నాను అంటున్నారు. ఎంత మేధావుతారం అండి. ఒక లేడీ మొన్న కర్నూలులో చెప్తున్నారు చూడండి, చదివింది 7th క్లాస్ అంట, రాయదు, చెద్దగా చదివింది, అది ఎప్పుడో చదివింది. భర్త కోరికంట, డిగ్రీ నువ్వు కట్టిరాయాలి, ఎలాగైనా డిగ్రీ పాస్ చేస్తే నాకు హ్యాపీగా ఉంటుందని. అవతల నా వీడియోలు చూస్తూ ఉంటే అవును కదా మన వాళ్ళు అవుతుంది అనేసి అంటున్నాడు విశ్వమణి గారు. చూద్దామని ట్రై చేసిందంట. 7th నుంచి 10th కట్టింది, పాస్ అయిపోయింది. 10th నుంచి డిగ్రీ కట్టింది, డిగ్రీ పాస్ అయిపోయింది అంట. ఆనందం. ఫీడ్బ్యాక్ ఇచ్చిన చూడండి, మన కర్నూలులో ఇచ్చినది 30 జూలై 30. అవన్నీ సాధన. వాళ్ళ భర్త రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు అంట. ఎలా వచ్చింది ఆమెకి, ఏమేమి చెప్తున్నది ఏమనండి, పులకరిస్తూ ఉన్నది ఒళ్ళు. అదే అది వాళ్ళు అనుకున్నారు కాబట్టి సాధిస్తారు. వాళ్ళు గట్టిగా నమ్మకంతో ఉంటారు. అంటే చదువు తక్కువే, ఎలాగైనా అవుతుంది, నా భర్త కోరిక నెరవేర్స్తాను అనుకున్నది ఆమె సాధించింది. చదువు లేని వాళ్ళు ఎలా అనుకుంటారు కాబట్టి అలా సాధిస్తూ ఉంటారు. ఎక్కువ మంది చదువు లేని వాళ్ళు బాగా నెక్కుతున్నారండి. చదువుకున్న వాళ్ళు చాలా మంది మంచి పొజిషన్లో ఉన్నారు, కానీ కొంతమంది ఫెయిల్ అవ్వడానికి కారణం ఇక్కడే. ఇది అందరికి వర్తిస్తుంది. ఇది చదువు ఉన్నవాడైనా చదువు లేనివాడైనా, నువ్వు చదువుకొని ఫెయిల్ అయిపో ఉండవు. నేను చదువుకున్నాను, రాసుకున్నాను, నిన్న చేసి నాకు ఎందుకు జరగలేదు. ఆమె ఏమి చెప్తున్నది ఫీడ్బ్యాక్లో, చదువే లేదు నాకు, నేను ఇలా అనుకున్నాను, ఇలా చెప్పినాను, గురువు గారు చెప్పింది కొన్ని పాటిస్తే నాకు జరుగుతున్నదని. అంటే ఎవరు దీనికి కారణం? నువ్వే కదా. నెగిటివ్ థాట్స్ రిలీజ్ అయిపోయింది నీ దగ్గర. ఇంకా మూమెంట్ రాలేదే, ఇంకా జరగలేదే. 43 నెలలు అయింది గురుగారు, నాకు బోళ్ళు వచ్చేది ఇలాగనే. గురుగారు నమస్తే అంటారు, ఆనందంగా ఉంటుంది, నమస్తే అండి అంటాను. గురుగారు 3 నెలలు అయింది గురుగారు, ఇంకా అయిపోయింది, అక్కడికి స్టాప్. వాళ్ళు నెగిటివ్ పోయేంతకాలం పాజిటివ్ అండి. వచ్చే వరకు కాదండి, నీ జీవితమే పాజిటివ్ అండి. ఇంకా వచ్చే తీరాలి, నా జీవితం లగ్జరీ. ఇంకా నేను ప్రతిరోజు చాలా మంచి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నానని నువ్వు నమ్మినప్పుడే అది అనుభవిస్తావు. అక్కడ లగ్జరీ అన్నావు కదా, అనుభవిస్తున్నానని నువ్వు చెప్పుకున్నావు అంటే నీ మాటే మంత్రంలో పాడిందే పాడరా పాసిపల్లి దాసిరా. నువ్వు పాడుకుంటేనే ఉండేమే. ఒక పాట చూడగానే నచ్చేసేవారు పాడితే 10 రోజులు పాడితే ఆ పాట రాలే మనకే, రాలేదు మనకే. చదువుకున్నవాడు పాట పాడుతున్నాడు, చదువులేనివాడు పాడలా.
వాళ్ళు చూసి రాసుకొని పాడుతున్నారు, వింటుంటారు వాళ్ళు 10 సార్లు వినేసి పట్టుకునేస్తున్నది. ఎక్కడ పొరపాటు చేసినా మళ్ళీ దాన్ని అక్కడ కరెక్షన్ పెట్టుకుంటారు మైండ్ ద్వారా. అయిపోయింది, నువ్వు రాసి కూడా పాడలేకపోతున్నావా? కాబట్టి చదువు ఉన్నవాళ్ళు ఫెయిల్ అవడానికి కారణం ఇది, చదువు లేని వాళ్ళు పాస్ అవడానికి కారణం అది. వాళ్ళ యొక్క గుడ్డి నమ్మకం, ఆ నమ్మకాన్ని నువ్వు క్రియేట్ చేసుకో. వాడు చదువు లేని వాడే ఇంత చేస్తున్నాడు అంటే చదువుకున్నవాడు నేను ఎంత ఉండాలి? చదువు లేనివాడు ఎంత టాలెంట్ అంటే నేను చదువుకున్నాను, నాకెంత టాలెంట్ ఉండాలి? నేను సాధించే వాళ్ళకన్నా ఎక్కువ నా వల్ల అవుతుంది. సాధించే వరకు వదలను. మాట్లాడు, అద్దంలో నిలబడు. ఎవరైనా సరే రోజులు లెక్క పెట్టకండి. రోజులు ఎందుకు చెప్పాను? నీ ఇన్నర్ మైండ్ మేల్కోవడానికి 21 రోజులు, 45 days ఎందుకు చెప్పాను? విశ్వంతో కరెక్ట్ గానే పోతే విశ్వశక్తిలో కరెక్ట్ అయిపోతుంది నీ ఇన్నర్ మైండ్. మళ్ళీ తిరిగే ఉండదు, నువ్వు మానుకోలేవు. అందుకు రోజులు చెప్పాము. కానీ సార్ గురుగారు 21 రోజులు అయింది సార్, 30 రోజులు అయింది సార్, పోలీలు చేస్తూ ఉంటారు ఈ కారంగా. అలా చేయకూడదండి. రోజులు లెక్క పెడితే నీ జీవితం లెక్క పెట్టలేదు. నువ్వు రోజుల మీద బడి చేస్తున్నావు, కానీ ఏం చేస్తున్నావు అని దాని మీద బడి సావేమ్మ. దాని మీద బడి ఏడిస్తే ఏడవమంటే ఏడ్చేది కాదు, దాని మీద బడి పాడింది పాడు. దినమ్మ పాడాలా, బోరు కొట్టినట్టు ఉంటుంది కొన్నాళ్ళ వరకు. తర్వాత తినగానే తీగి వచ్చేది. అది వేపాకు 4 రోజులు తిన్న 10వ రోజు మళ్ళీ తీగి వచ్చేస్తుంది. చేదే కనపడదు నీకు అసలు. అది ఏంది అందరూ చేదు అంటే నీకు ఏదో నాకు అంటావు అంటే నువ్వు తినే కొద్దీ అది మారిపోతుంది. కాబట్టి ఇలా చేయండి. ఎవరైనా సరే, చదువు ఉన్నవాడైనా చదువు లేనివాడైనా నిన్ను నువ్వు నమ్ముకో, పాజిటివ్గా చేసుకో. అందరికీ వర్తించే సబ్జెక్ట్ ఇది. పాజిటివ్గా రావడం అనేది అందరికీ, నెగిటివ్ అండ్ పాజిటివ్ ఉండకూడదు, ఓన్లీ పాజిటివ్. చదువుకున్నవాడు చదువు లేనివాడు అందరికీ కవర్ చేసుకునే నెంబర్ 1 నువ్వే దేవుడు అని తెలియజేసి ఒక సబ్జెక్ట్ ఇది. దేవుడు ఎక్కడ లేదు, నీలోనే ఉన్నాడు. వాడే నీ ఇన్నర్ మైండ్. వాడిని బయట తీసుకునేసి నీకు అన్ని తెచ్చిస్తాడు శక్తులు. కరెక్ట్ ఎవరైనా చేసుకోండి, ఓకేనా? ఈ రోజు అప్రిమేషన్, నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా సంతోషంగా ఆనందంగా నాకు తెలిసినవన్నీ పాజిటివ్గా చేసుకుని మంచి సుఖాన్ని అదృష్టాన్ని పొందినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.